హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ. సో ఈరోజు మనం డాన్సెస్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి డాన్సెస్ గురించి, నృత్యాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ కంటెంట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, సో రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ 1620 పోస్టులతోటి రావడం జరిగింది. సో మరి అంత భారీ నోటిఫికేషన్లో ముఖ్యంగా మనకు ఈ కంటెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్ కంటెంట్ ఆ ఎగ్జామ్లో. సో ఇది ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అని చెప్పేసి ఏదైతే మనకు ఒక చాప్టర్ ఉందో ఆ చాప్టర్లో భాగంగా మనకు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ డ్యాన్సెస్ గురించి మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో 2-3 క్వశ్చన్స్ అనేటువంటివి అడగబడతాయి. ఓకే, సో ఇది హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్కి సంబంధించిందే కాకుండా ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఏపీ తెలంగాణలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మనకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి దానిలో భాగంగా ఈ డ్యాన్సెస్ నుంచి ఖచ్చితంగా మన క్వశ్చన్స్ అనేటువంటివి అడగబడతాయి. మై డియర్ ఆస్పిరెంట్స్, సో మీకు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అనేటువంటివి కమింగ్ నోటిఫికేషన్, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినటువంటి వాటికి ఉపయోగపడే విధంగా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ఖచ్చితంగా అందించడం జరుగుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే దీనికి మీరు ఎంకరేజ్మెంట్గా ఖచ్చితంగా ఒక లైక్ బటన్ అనేది ప్రెస్ చేయండి ఈ వీడియోకు. అదేవిధంగా ఈ యూస్ఫుల్ కంటెంట్కి సంబంధించిన ఈ వీడియోను మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మరియు మొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ను ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా? రైట్, ఇక మన దగ్గర హైకోర్టు, ఏపీ హైకోర్టు జాబ్కి సంబంధించినటువంటి ఫుల్ కంటెంట్ కోర్స్ అనేటువంటిది అందుబాటులో ఉంది. కేవలం 699 రూపాయలకు మాత్రమే. యాక్చువల్గా ఈ కోర్సు ప్రైస్ వచ్చేసి మనకు 2000 రూపీస్. అయితే ఈ కోర్స్ ప్రైస్ను ఆఫర్ ప్రైస్గా ఒక 2 డేస్ అనేటువంటిది మనం అందిస్తున్నాం. కేవలం 699కే, 699 రూపాయలకే. ముఖ్యంగా ఈ ఫుల్ కంటెంట్ కోర్సులో మీకు జీకే మరియు ఇంగ్లీషు ఎగ్జామ్ సిలబస్ బేస్డ్గా మన కంటెంట్ అనేటువంటిది ఉంది, అప్డేట్ కంటెంట్ అనేటువంటిది ఉంది. ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ను ఏపీ అండ్ తెలంగాణలో జీకే స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అయినటువంటి ఆంజనేయుల్ సార్ చేత మనం ఈ క్లాసెస్ అనేటువంటివి రన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్, దాదాపుగా 50 టాపిక్స్ పైన మన క్లాసెస్ అనేటువంటివి ఆంజనేయుల్ సారు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎన్నో టాపిక్స్ మీద మన క్లాసెస్ అనేటువంటివి మీకు చాలా తక్కువ టైంలోనే రావడం జరుగుతుంది. సో దానితో పాటుగా ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి. దాంతో పాటుగా జనరల్ స్టడీస్ మిగతా సబ్జెక్ట్ సంబంధించిన అప్డేటెడ్ కంటెంట్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, హైకోర్టు ఈ కోర్సులోనే, హైకోర్టు జాబ్కి సంబంధించిన ఈ కోర్సులోనే, కంటెంట్కి సంబంధించిన ఈ కోర్సులోనే మీకు సబ్జెక్టు వైజ్గా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా అందుబాటులో ఉంది. ఓకే, సో కంటెంట్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఓన్లీ 699 రూపీస్కే మనం అందిస్తున్నాం. కాబట్టి 2 డేస్ ఉన్నటువంటి ఈ ఆఫర్ను మీరు మిస్ చేసుకోరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ముఖ్యంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి ఈ డ్యాన్సెస్ గురించి మనం తీసుకున్నట్లయితే ఇందులో అనేక రకాలుగా, అనేక రాష్ట్రాలలో వివిధ డ్యాన్సెస్ ఉంటాయి. అయితే ఈ డ్యాన్సెస్ను ముందుగా అభ్యర్థులు మనకు జనరల్గా 2 రకాలుగా క్లాసిఫికేషన్ చేస్తారనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఉండాలి. ఒకటి క్లాసికల్ డాన్సెస్, రెండవది ఫోక్ డాన్సెస్. సో క్లాసికల్ డాన్సెస్ ఫామ్స్ అండ్ ఫోక్ డాన్సెస్ ఫామ్స్గా మనకు పేర్కొంటాం. అంటే సాంప్రదాయ నృత్యాలు మరియు జానపద నృత్యాలు అని చెప్పేసి అంటాం. సో ఈ సాంప్రదాయ నృత్యాలు ఎన్నున్నాయి, మరియు అవి ఏ రాష్ట్రానికి చెందినవి, జానపద నృత్యాలు ఏంటి, ఏ రాష్ట్రంలో ఏ జానపద నృత్యాలు ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్సెస్ ఏంటిది అనేటువంటిది అభ్యర్థులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటి నుంచి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మీకు క్లాసికల్ డ్యాన్సెస్తో పాటుగా, క్లాసికల్ డ్యాన్సెస్లో సాంప్రదాయమైనటువంటి డ్యాన్సెస్లో ద ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్గా పేరుగాంచినటువంటి భరతనాట్యం గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఓకేనా? రైట్, ముందుగా ఈ క్లాసికల్ డ్యాన్సెస్ భారతదేశంలో
ఎన్ని ఉన్నాయంటే 8 క్లాసికల్ డ్యాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. ఓకే, భారతదేశంలో 8 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. ఈ 8 క్లాసికల్ డ్యాన్సెస్ను ఎవరు పేర్కొంటారు అంటే సంగీత్ నాటక్ అకాడమీ అని చెప్పేసి మన గవర్నమెంట్ యొక్క అఫీషియల్ అకాడమీ అయినటువంటి ఈ సంగీత్ నాటక అకాడమీ వాళ్ళు ఈ క్లాసికల్ డ్యాన్సెస్ను పేర్కొనడం జరుగుతుంది. సో భారతదేశంలో మొత్తం 8 క్లాసికల్ డ్యాన్సెస్గా గుర్తించింది సంగీత్ నాటక అకాడమీ. ఇది 1952లో ఎస్టాబ్లిష్ చేయబడింది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని 1952లో ఏర్పాటు చేశారు. ఓకేనా. అయితే ప్రస్తుతం ఈ సంగీత్ నాటక్ అకాడమీ అనేటువంటిది ఏ మినిస్ట్రీ పరిధిలో ఉంది అంటే మాత్రం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అని చెప్పేసి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్గా ఎవరు కొనసాగుతున్నారు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి వారీలుగా ప్రస్తుతం ఎవరు కొనసాగుతున్నారు అనేది ఎవరైతే ఈ క్లాసును ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా మీరు కమెంట్స్లో ఆన్సర్ చెయ్యండి. ఓకేనా, రైట్. మరి ఈ సంగీత్ నాటక్ అకాడమీ అనేటువంటిది సో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ మణిపూర్ డాన్సెస్ అని చెప్పేసి ఇలా మనకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి కూడా రన్ చేస్తూ ఉంది. మరి ఇక్కడ ఈ సంగీత నాటక అకాడమీతో 8 క్లాసికల్ డాన్సెస్గా పేర్కొంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు మరొక డ్యాన్స్ను కూడా ఇండియాలో క్లాసికల్ డ్యాన్స్గా పేర్కొన్నారు. అదేమిటి అంటే చౌ అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ను. ఓకేనా. సో దీంతో మనకు 9 క్లాసికల్ డ్యాన్సెస్ అనేటువంటివి భారతదేశంలో ఉన్నట్టుగా మనం గుర్తుంచుకోవాలి. సంగీత్ నాటక్ అకాడమీ వాళ్ళ ప్రకారం అయితే మనకు 8 క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ 8 ప్లస్ మరొకటి మొత్తం 9 క్లాసికల్ డ్యాన్సెస్ ఏమిటి అంటే ఒక్కసారి ఇక్కడ మీరు చూడండి. ఒకటి భరతనాట్యము, ఇందులో ఒకటి భరతనాట్యము. ఓకేనా. రెండవది కూచిపూడి, మూడవది కథాకళి, నాలుగవది మోహినియట్టము, ఐదవది ఒడిస్సీ, ఆరవది మణిపురి, 7 కథక్, ఇక 8 సత్రియ. దీనితో పాటుగా 9 చౌ అనేటువంటి డ్యాన్స్. సో ఇవి ప్రస్తుతం భారతదేశంలో ఈ 9 క్లాసికల్ డ్యాన్స్గా కొనసాగుతున్నాయి. ఈ 9 క్లాసికల్ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి చెందినవి, ఏ రాష్ట్రంలో ఇవి క్లాసికల్ డ్యాన్స్గా ఉన్నాయి అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడగడానికి అవకాశం ఉంది. సో ఒక్కసారి తీసుకుంటే ఇందులో ఈ 9 క్లాసికల్ డ్యాన్సెస్లో 2 క్లాసికల్ డ్యాన్సెస్ అనేటువంటివి, 2 క్లాసికల్ డ్యాన్స్ అనేవి ఒకే రాష్ట్రానికి చెందినవి. అది కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అందులో మోహిని అట్టం ఒకటి, కథాకళి అనేటువంటి ఒకటి. ఇవి 2 కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. ఇక క్లాసికల్ డ్యాన్స్లో ది ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ అయిన భరతనాట్యము, ది ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ అయిన భరతనాట్యము మనకు తమిళనాడు రాష్ట్రానికి చెందినది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటిది కూచిపూడి అనేటువంటిది. ఓకేనా. అదేవిధంగా మనకు మణిపురి అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ మణిపూర్ రాష్ట్రానికి చెందింది. ఒడిస్సీ అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఒడిశా రాష్ట్రానికి చెందింది. సత్రియా అనే క్లాసికల్ డ్యాన్స్ అస్సాం రాష్ట్రానికి చెందింది. కథక్ అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. ఇక మరొకటి చౌ అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ 3 రాష్ట్రాలకు చెందినటువంటిదిగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. 1 వెస్ట్ బెంగాల్, 2 జార్ఖండ్, 3 ఒడిస్సా. ఈ 3 రాష్ట్రాలలో కూడా ఇది సాంప్రదాయ నృత్యంగా పేరుగాంచినది చౌ అని చెప్పేసి. ఓకే, రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మీకు వస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 9 క్లాసికల్ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి చెందినవి అనే దాని నుంచే మీకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇక ఇంకా కొంత ఇన్డెప్త్గా మనకు ఈ క్లాసికల్ డ్యాన్స్ గురించి అడిగినప్పుడు అందులో ఒక్కొక్క క్లాసికల్ డ్యాన్స్ యొక్క ప్రత్యేకత గురించి మనకు అడిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా భారతదేశంలో క్లాసికల్ డ్యాన్స్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేటువంటిది భరతనాట్యము అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే. సో ఈ భరతనాట్యము అనేటువంటిది మరి ఈ క్లాసికల్ డ్యాన్స్ అనేది దీనికి సంబంధించినటువంటి
ప్రధానమైనటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. ముందు ఇది ఏ రాష్ట్రానికి చెందింది అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందింది. తమిళనాడు రాష్ట్రానికి చెందింది. భారతదేశంలో సాంప్రదాయ నృత్యములను, క్లాసికల్ డ్యాన్సెస్కు ఆధారం ప్రాచీన గ్రంథాలు, ప్రాచీన నాట్య గ్రంథాలు. ఇందులో భరతముని రాసినటువంటి నాట్యశాస్త్రం అనేటువంటిది ఒకటి. అదేవిధంగా మనకు నందికేశవర రాసినటువంటి అభినయ దర్పణ్ అనేటువంటిది ఒకటి. మాతంగి రాసినటువంటి మరొక గ్రంథం అనేటువంటిది ఉంది. అది బృహదసి అనేటువంటి మరొక గ్రంథం ఉంది. ఈ 3 గ్రంథాలు భారతదేశంలో ఈ క్లాసికల్ డాన్సెస్కు ఆధారంగా మనం చెప్తాం. ఇందులో నాట్యశాస్త్రము అనేటువంటి భరతముని రాసినటువంటి నాట్యశాస్త్రములోని నాట్య సూత్రాల ఆధారంగా, మరియు అదేవిధంగా తమిళనాడులోని చిదంబరంలోని ఒక టెంపుల్కు సంబంధించిన చిదంబరంలోని ఒక చిదంబర ఆలయంలోని శిల్ప భంగిమల నుంచి ఈ భరతనాట్యం అనేది రూపొందినది, భరతనాట్యం అనేటువంటిది ఏర్పడింది అని చెప్పేసి చాలామంది పేర్కొంటారు. అయితే ఇక్కడ భరతముని రాసినటువంటి నాట్యశాస్త్రం యొక్క నాట్య సూత్రాల ఆధారంగా అయితేనేమి, అదేవిధంగా ఆ నాట్యశాస్త్ర గ్రంథంలో నాట్య సూత్రాల ఆధారంగా చేసినటువంటి చిదంబరంలోని శిల్పాల నుంచి కానీ మనకు ఏదైతే ఈ భరతనాట్యం ఏర్పడిందో, ఈ భరతనాట్యం అనేటువంటి దానికి ప్రాచీనమైనటువంటి నామాలు మనకు చాలా ఉన్నాయి. ప్రాచీనమైనటువంటి ఓల్డ్ నేమ్స్ అనేటువంటివి ఉన్నాయి. అందులో ప్రధానంగా సధీర్ అని చెప్పేసి మనం పేర్కొంటాం. సధీర్ లేదా సాధీర్ అని చెప్పేసి అంటాం. ఈ సాధీర్ డ్యాన్స్ అనేటువంటిది ప్రాచీన కాలంలో దేవదాసీలు చేసేటువంటి డ్యాన్స్. ఇది దేవాలయాల్లో దేవకాంతలుగా ఉన్నటువంటి దేవదాసీల యొక్క ప్రధానమైనటువంటి డ్యాన్సే ఈ సాధీర్ నృత్యము. అయితే ఈ సాధీర్ నృత్యాన్ని 1910 సంవత్సరంలో మన బ్రిటిష్ గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే దేవదాసీ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఏదైతే ఉందో, ఇది మహిళలను ఆచారాల పేరిట దేవాలయాలకు అర్పించి మహిళల చేత బానిసత్వంగా వ్యభిచారం చేయించేటువంటి ఒక వృత్తిగా మారిపోయింది అని చెప్పేసి ఇది దేవదాసీ వ్యవస్థ అనేటువంటిది సామాజికంగా దురాచారంగా కొనసాగుతుందని చెప్పేసి దేవదాసీ వ్యవస్థను బ్రిటిష్ ప్రభుత్వం 1910లో నిషేధిస్తున్నటువంటి క్రమంలో మనకు ఈ సాధీర్ నృత్యాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఈ సాధీర్ నృత్యానికే మరికొన్ని ప్రాచీనమైన పేర్లు ఉన్నాయి. అందులో మనకు తేవర అట్టం అని చెప్పేసి కూడా మనం పేర్కొంటాం. అయితే ఈ సాధీర్ నృత్యం ఎప్పుడైతే 1910లో బ్యాన్ చేయబడిందో, దాని తర్వాత ఈ సాధీర్ నృత్యానికే మరొక పేరుతో దీనికి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆ పేరే భరతనాట్యం. దీనికి భరతనాట్యంగా ప్రాచుర్యంలోకి రావడానికి ప్రధానంగా కృషి చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అందులో ఒకరు ఈ కృష్ణ అయ్యర్ అనేటువంటి వ్యక్తి. రెండో వ్యక్తి వెరీ ఫేమస్ రుక్మిణీ దేవి ఆరుండేల్. వీరు ప్రధానంగా ఈ భరతనాట్యంగా దీనికి పేరు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ ఖ్యాతి గడించే విధంగా భారతదేశం యొక్క సాంప్రదాయ నృత్యంగా కొనసాగుతున్న ఈ భరతనాట్యానికి వీళ్ళు ఆధారంగా మనం చెప్పొచ్చు. ఓకేనా? ఎప్పుడైతే సాధీర్ నృత్యము బ్యాన్ చేయబడిన తర్వాత దానికి భరతనాట్యం అనే పేరుతోటి దీనికి ప్రాధాన్యతను తీసుకురావడం జరిగింది. అయితే ఈ భరతనాట్యంలో మనకు భరతనాట్యంలో అంటే భావము అని అర్థము. ఇంగ్లీష్లో దాన్ని ఎమోషనల్ అని అంటాం. ఓకే. రా అంటే మనకు రాగము అని చెప్పేసి అర్థం, అనగా మెలోడీ. ఓకేనా? అదేవిధంగా థా అంటే తాళము అనగా రిధము అని చెప్పేసి అంటాం. ఇక నాట్యము అంటే డ్యాన్స్. ఇలా మనకు భరతనాట్యము అని అన్నప్పుడు ఒక ఎమోషనల్ మెలోడీ, అదేవిధంగా ఒక రిధంతో కూడినటువంటి డ్యాన్స్ అని చెప్పేసి మనకు దీనికి
అర్థం అనేటువంటిది ఉంది. ఓకే, సో ఈ భరతనాట్యంకు భారతదేశంలో భరతనాట్యం అంతర్జాతీయ ఖ్యాతి గడించే విధంగా అనేక అంతర్జాతీయ వేదికల పైన ఈ భరతనాట్యమును ప్రదర్శించి భరతనాట్యానికి ఎంతో పేరు తెచ్చినటువంటి నాట్య కళాకారులుగా పేరుగాంచినటువంటి వారిలో మనకు యామినీ కృష్ణమూర్తి గారు ఒకరు. ఈ యామినీ కృష్ణమూర్తి గారు మనకు తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానంలో కొంతకాలం ఆస్థాన నర్తకిగా పనిచేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా టి బాల సరస్వతి, అదేవిధంగా వడివేల్. సో ఇలా ఎంతోమంది మనకు భరతనాట్యము పైన మక్కువతోటి భరతనాట్యానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చే విధంగా కృషి చేసినటువంటి ప్రముఖ నాట్య కళాకారులు. అయితే ఆధునిక కాలంలో ఈ భరతనాట్యాన్ని ఇంకా డెవలప్ చేసినటువంటి వ్యక్తులుగా మనకు చిన్నయ్య, పొన్నయ్య అనేటువంటి వ్యక్తులను మనం పేర్కొంటాం. ఓకే రైట్. సో ఈ భరతనాట్యమును మరి ఈ విధంగా సాదర్ నృత్యం బ్యాన్ చేయబడిన తర్వాత దీనికి భరతనాట్యం అనే పేరుతోటి దీన్ని ఈరోజు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి విధంగా మన భారతదేశంలో దీని పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తిలో రుక్మిణీ ఆరుండేల్ గారి కృషి ఎనలేనిది. రుక్మిణీ ఆరుండేల్ అనేటువంటి వ్యక్తి భారత రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి మహిళ. అంతేకాకుండా పద్మభూషణ్ పురస్కార గ్రహీత అని చెప్పేసి కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. యామినీ కృష్ణమూర్తి గారు పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, సో వీరందరూ కూడా భరతనాట్యానికి కృషి చేసినటువంటి భరతనాట్యానికి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. ఈ భరతనాట్యం అనేటువంటిది ప్రధానంగా ఒక వంశపారపరంగా ఈ భరతనాట్యంను నేర్పిస్తూ ఒక కుటుంబం అనేది మనకు తంజావూరులో ఒక వంశం ఒక కుటుంబం వాళ్ళు ఉండేవారు. సో వాటిని నట్టివడయార్లు అని చెప్పేసి పేర్కొనేవారు. సో వీరు భారతదేశంలో ఈ తంజావూరు కేంద్రంగా ఈ భరతనాట్యమును నేర్పించడంలో గురువులుగా సో ఈ తంజావూరుకు చాలా పేరు తీసుకురావడం జరిగింది. సో ఇది భరతనాట్యానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో భారతదేశంలో మరి నట్టు వనార్లు అండి. సో వారి పేరు నట్టు వనార్లు. సో వీరు తంజావూరు కేంద్రంగా తంజావూరులో ప్రధానంగా ఈ బ్రాహ్మణ కుటుంబం వాళ్ళు సో ఈ విద్యను ఈ భరతనాట్యం అనేటువంటి డ్యాన్సును నేర్పించడంలో సిద్ధహస్తులుగా వీరి కుటుంబం వీరి వంశము వారసత్వంగా కొనసాగుతూ వస్తుంది. సో ఇప్పటికీ కూడా తంజావూరు అనేది భరతనాట్యానికి చాలా ప్రసిద్ధి చెందినట్టుగా మనకు చెప్తాం. ఇది చిదంబరం దేవాలయంలోని శిల్ప భంగిమల నుంచి భరతముని నాట్యశాస్త్రముని యొక్క నాట్య సూత్రాల నుంచి ఏర్పడినటువంటి భారతదేశంలో ఒక ప్రాచీనమైన సాంప్రదాయ నృత్యంగా దీనికి పేరు అనేటువంటిది ఉంది. ఇది భరతనాట్యానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఎన్నో కూడా మనం నెక్స్ట్ రాబోయేటువంటి ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా మనం చేయడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.